టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ సందర్భంగా నేను వారికి సూచనలు ఇస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఫామ్ హౌస్కి పరిమితం అవుతా ఉన్నారు. ప్రజల చెంతన ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు మేము పదే అడిగాము రమ్మని, అది చేయరు. ఇప్పుడు బీజేపీ పార్టీతో మీకున్న లోపాయికారి సంబంధంలో భాగంగా ఇవాళ బయటకు వచ్చి నెలరాన 2 నెలల తర్వాత వచ్చి మాట్లాడతారంటే ప్రజలు ఏ రకంగా దీన్ని ఆస్వాదిస్తారో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా వారి విజ్ఞప్తికి వదిలేస్తూ, విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణలో అన్నీ తెలుసు, వారికి గతము తెలుసు, ఇప్పుడు వర్తమానము తెలుసు. మీ కపట ప్రేమలు, నల్ల చొక్క నాటకాలు ఇవేవి నడవవు. కొంతమంది విద్యార్థులు పోగు చేసుకుని ఏదో మీ గురించి మాట్లాడుకున్న మాత్రాన 10 ఏళ్ల పాలన, 10 ఏళ్ల పాపాలు, 10 ఏళ్ల లీకేజీల పర్వం, 10 ఏళ్ల ఆత్మహత్యలు ఇవేవి కూడా ప్రజల మధ్య నుంచి పోవు. ఇలాంటి ఆటలు సాగవు ఈ తెలంగాణ మాట మీకు స్పష్టం చేస్తూ, రాహుల్ గాంధీ గారు నిరంతరం ఈ విషయంలో పోరాడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎంత మొండికేసినా వారు దిగెచ్చే వరకు ఈ పోరాటం సాగుద్ది. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన విధంగా క్యాండిల్ లైట్ ఉంటాయి.